వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. దేవినేని అవినాష్ని హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అడ్డగించినట్లుగా తెలుస్తుంది. ఈయన హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన ఘటనలో ఈయన కూడా ముద్దాయిగా ఉన్నాడు. కాబట్టి ఈ మంగళగిరి పోలీసులు దీనికి సంబంధించిన వ్యవహారంలో లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ లుకౌట్ నోటీసుల కారణంగా ఎయిర్పోర్ట్ అధికారులు మంగళగిరి పోలీసులకు కాల్ చేసి ఈ దేవినేని అవినాష్ విషయాన్ని చెప్పడంతో ఈ మంగళగిరి పోలీసులు వాళ్ళని అతను అడ్డగించవలసిందిగా కోరినట్లుగా మనకి సమాచారం అందుతుంది. మరి దేవినేని అవినాష్ ఇప్పుడు దుబాయ్ వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నం చేశాడు అనేది మనకి పూర్తి సమాచారం లేదు. ఒకవేళ ఇతను ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఎస్కేప్ అవడానికి ప్రయత్నించాడా, లేకపోతే జనరల్గానే అతను పర్సనల్గా సంబంధించిన వ్యవహారాల నిమిత్తం అతను ఏదైనా దుబాయ్కి వెళ్ళి రావడానికి ప్రయత్నించాడా అనే దాని మీద మనకి ఇప్పటివరకు అయితే పూర్తి సమాచారం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే.